తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ సాగిలపడి నేల మీద పడి మోకాళ్ళుని యేసు ప్రార్థించిన జవాబు రాలేదు, ఎందుకో తెలుసా అనే అంశాన్ని బట్టి లేఖనానుసారంగా మనం ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా, యేసు ప్రభుల వారి జీవితంలో మరి ఏనాడు ప్రార్థించిన జవాబు రాని సందర్భం మాత్రం మనకు కనబడదు. అన్ని సందర్భాలలో తండ్రి అయిన దేవుణ్ణి యేసు ప్రభుల వారు ఏదైతే అడిగారో, దేని కొరకైతే ప్రాధేయపడి ప్రార్థించారు, అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని గణపరచు నిమిత్తమై మానవులైన వారి జరిగించినట్లుగా లేఖనాలు మన ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. సో ఏంటా కార్యాలంటే, ప్రియమైన బిడ్డలారా, చిన్న స్వస్థత కాడ నుండి మరణించినటువంటి 4 దినాలు మరణించినటువంటి లాజరును లేపిన ఈ కార్యాలన్నీ కూడా క్రీస్తు ప్రభుల వారు తండ్రి దేవునికి మొరపెట్టి మానవులైన వారందరూ ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి మహిమాత్మ జరిగించేటట్టు సందేహం మాత్రం లేదు. సో ఇప్పుడు చెప్పబోతున్న మాటను బట్టి మనం గమనిస్తే ప్రియమైన వర్లరా, మరి ఎందుకు యేసు ప్రభుల వారు మరి సాగిలిపడి ప్రార్థించిన, మోకాళ్ళుని నేల మీద పడి ప్రార్థించిన, మరి ఎందుకో ఈ ఒక్క ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు, జవాబు ఇవ్వలేదు? ఇప్పుడు మనం ఆలోచించడం ప్రయత్నించాం. సో ప్రార్థన వినపోవటానికి కూడా కొన్ని కారణాలు బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, పాపము గాని మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే మనం చెప్పేటటువంటి ప్రార్థనతో కూడిన మనవులు ఆయన సన్నిధికి, ఆయన చెవులకు వినపడలేకుండా చేసేది, అడ్డు వచ్చేది ఏంటంటే మనలో ఉన్న ప్రార్థన. అంటే మనిషి తనలో పాపం పెట్టేసుకుని కూడా ప్రార్థిస్తాడు అని మనకు అర్థమవుతుంది. ఆ మాటను బట్టి చూస్తే యెషయా గ్రంథం 59 మొదటి వచ్చిన చదివిన, కీర్తన గ్రంథం 66:18 చదివిన ఈ మాటలకి కరెక్ట్ వివరణ మనకు దొరుకుతుంది. ఇలా అనుకుంటే యేసు ప్రభుల వారు ఏ పాపలేని మచ్చలేని గొర్రె పిల్ల కదా, నాలో పాపముందా అని సవాల్ ఇసిరి చూపెట్టగలరా అని సవాల్ ఇసిరినటువంటి భావన యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సో ఈయన పాపం లేనివాడని కూడా మరి పిలాతు గారు కానీ అక్కడ తీర్పు తీర్చిన పెద్దలు అనేక మంది ఏ పాపం ఏ నేరం చేయలేదని చెప్పారు కదా. మరి ఇంత పవిత్రుడైనటువంటి యేసు ప్రభుల వారు గత కాలంలో తండ్రి ఏంటంటే అన్ని ప్రార్థన జవాబిచ్చిన తండ్రి, మరి ఇప్పుడు ఈ విధంగా 3 విధాలుగా ఆయన ప్రార్థించినటువంటి విధానంలో ఎందుకు జవాబు దొరకలేదు? అంటే 3 శిష్యులు రాశారు. ఈ 3లో ప్రియ దేవుని పిల్లలరా, ఒక్కరు మాత్రమే శిష్యులు, మిగిలిన 2 మాత్రం శిష్యులు కారు. మత్తయి గారి శిష్యులే, మార్కు గారు, లూకా గారు శిష్యులు కారండి. మరి పౌలు చేత రక్షింపబడిన సందర్భంలో లూకా గారు, ఈ మార్కు గారు పేతురు ద్వారా వీరి పరిచర్యలో నడిపించబడుతున్నటువంటి విధానంలో ఉండి ఆ క్రీస్తు ప్రభుని తెలుసుకుని స్పష్టంగా ఆయన గురించి రాసినట్లుగా మార్కు గారు, లూకా గారు మనకు కనబడతారు. 3 ఈ సువార్తికులు ఒకే యేసు ప్రభుని గురించి, ఒకే స్థలంలో జరిగిన సంఘటనను, ఒకే టైంలో జరిగినటువంటి ఆ సంఘటన విధానాన్ని ఏమండి మరి 3 ఆయన చేస్తున్న ప్రార్థన విధానంలో 3 విధాలుగా రాసినట్లుగా కనబడుతుంది. ఆయన చేసిన తీరు 3 విధాలుగా ఉండినట్లుగా, ఆ క్రీస్తు ప్రభుని వర్ణించినట్లుగా, ఆయన చేస్తున్నట్లుగా మరి ఈ యొక్క గ్రంథాల్లో 3 గ్రంథాల్లో మనకు కనబడుతుంది. సో ఇప్పుడు అవి చదువుకొని చిన్నపాటి వివరణలోకి వెళ్ళటానికైతే మనం ప్రయత్నించాము. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నానండి. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఏమండి, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది అని శిష్యులతో చెప్పి, ఏంటి మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? చింతాక్రాంతుడయ్యాడట,
దుఃఖపడుతూ తన ప్రాణం మరణమగునంతగా దుఃఖపడిపోతున్నారు. అంత దుఃఖంలో ఉండి యేసు ప్రభువులు ఏం చేస్తున్నారంటే సాగిలపడి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక మత్తయ్య గారు చెప్తున్నారు. ఎక్కడ? గెత్సెమని తోటలో. ఇక మార్కు గారి దగ్గరికి వెళ్తారు చూడండి ఒకసారి. మార్కు గారు ఏమన్నారు చూద్దాం. 14వ అధ్యాయము ప్రియ దేవుని పిల్లలారా, మరి 32 నుండి మనం చూద్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుటకు ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగినంత దుఃఖంలో మునిగినది, మీరిక్కడ ఉండి మెలకుగా నుండిన వారితో చెప్పి కొంత దూరము పోయి నేల మీద పడి అంటే ఇక్కడ ఒక మాట యాడ్ చేశారు మార్కు గారు. అంటే మిగిలిన దుఃఖాక్రాంతుడవుతున్నాడట. ఇక మరణమగినంతగా దుఃఖంలో మునిగి ఉన్నానని మత్తయ్య గారు చెప్పిన ఈయన కూడా వ్రాసినట్టు మనకు కనబడుతుంది. మిగిలిన దుఃఖాక్రాంతుడవుతున్నాడు, మిగిలి ఎక్కువగా అంటూ ఈయన నేల మీద పడి ప్రార్థించినట్లుగా చెప్తున్నాడు. అక్కడేమో సాగిలిపడి, ఇక్కడేమో నేల మీద పడి విభ్రాంతి నుంటూ దుఃఖాక్రాంతుడై అంటే మరణమగినంతగా ప్రార్థించారు అని ఇరువురు రాశారు. ఇకపోతే మూడో వ్యక్తిని కూడా మనం చూద్దాం. లోక సువార్త 22వ అధ్యాయము 37 అనుకుంటా చూడండి. 22వ అధ్యాయము 40 వచనం చూద్దామండి. 40 వచనం లోక సువార్త 22:40. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్దనే రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నారంట. అంటే ఎనమండుగురు తోటలో తీసుకుని వెళ్ళారు. అంటే తోట బయట ఎనమండుగురు విడిచిపెట్టి ముగ్గురు మాత్రం తోటలో తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురైన శిష్యులతో పేతురు యాకోబు యోహానుతో చెప్తున్న మాటలేవండి ఇవి. ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 44 వచ్చిన చూద్దాం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను ఏం చేశాడట? ఆయన ప్రార్థిస్తే ఇక్కడ ఏం కనబడుతుంది? మోకాళ్ళను ప్రార్థించాడట. ఆయన చెమట రూపంలో రక్తం ఎలా కనబడుతుంది? గొప్ప రక్తపు బిందువు వలె నేల మీద పడుతుందట. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ముందే చెప్పాను, ఈ ముగ్గురు భక్తులు కూడా నేల మీద పడ్డాడు అని, సాగిలపడి ప్రార్థించాడని, అదే తోటలో నుండి మోకాళ్ళను ప్రార్థించాడని, దుఃఖాక్రాంతుడుగా ఆ దుఃఖంలో మునిగిపోయాను, మరణమగునంతగా నా ప్రాణం మరణమగునంతగా అలా ప్రార్థన చేస్తుంటేనేట ఇక్కడ లేఖనం చెప్తున్నమాట, ఈ యొక్క స్వేదరంధ్రాల ద్వారా రక్తము గొప్ప రక్త బిందువులు బయటకు వచ్చిందట. వలే రక్తములు అంతగా ఆయన పెయిన్ఫుల్ అయినట్లుగా, అంతగా నలిగిపోతూ ప్రార్థించినట్లుగా మరి ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆయన జీవిత విశేషాలు ఒకసారి మనకు వెనక్కి కానీ వెళ్తే ఎప్పుడు కూడా యేసు ప్రభువులు ఇంత వేదనతో ప్రార్థించిన తీరు కానీ, సంఘటన కానీ, సందర్భం కానీ ఎక్కడ మనకి కానరాదు. ఏమండి? సో ఎస్పెషల్లీ చివరి భాగంలో యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది, చివరికి ప్రార్థనతోనే ముగించబడుతుంది. ఏమండి? మీరు గమనించాలి. సో ఇక్కడ మనం తీసుకుంటున్న మాట, మరి అంత దుఃఖంతో మరణమోగినంతగా రక్తము మరి చెమట రూపంలో వచ్చేటటువంటి ఆ రక్తపు వల్ల ఉన్నటువంటి అంత వేదన ఎందుకు యేసు ప్రభువులు పడినట్లు, ఎందుకంత వేదనతో ప్రార్థించినట్లు? సో అంత వేదనతో ప్రార్థించిన యేసు ప్రభుల వారు మరి ఆ వేదన, ఆ మరణమగినంత దుఃఖము, ఆ రక్తము వలె చెమట వస్తున్న ఈ తీరంతటిని గమనిస్తూ ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తోటలో మరి ఎందుకు తండ్రి అయిన దేవుడు ఈయన ప్రార్థన వినలేదు అన్నది కదా మనకు ప్రశ్న. ఎందుకు వినలేదు, ఎందుకు జవాబు దొరకలేదు అన్నది మనం ఆలోచించాలి. సో కొన్ని ప్రార్థనలకు ప్రియ దేవుని పిల్లలారా, మరి జవాబు రావట్లేదు అంటే ఆయన ఇవ్వకూడదని కాదు. ఏమండి? ఇస్తే నువ్వు ఘనపరచబడతావో లేదో, ఇవ్వాలో ఇవ్వకూడదు నిర్ణయించేది తండ్రి దేవుడు. నువ్వు అడగొచ్చు, తప్పు కాదు. నువ్వేదైనా అడగొచ్చు. శరీరకుండా ఉన్నప్పుడు, బాధతో, కష్టంతో, దుఃఖంతో కొన్ని మాటలు ఆయనతో చెప్పుకునవచ్చు, తప్పు కాదు. సో వినిన తర్వాత ఆయన ఆన్సర్ ఇవ్వాలో లేదో నిర్ణయించేది ఆయన. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి నీ జీవితం జరుగుతున్న ఆ తీరంతా కూడా తండ్రి దేవునికి తెలియదా? టోటల్గా తెలుసు. తెలిసి కూడా నువ్వు అడుగుతున్నది కొందరికి ఇవ్వట్లేదంటే ఏదో కారణం ఉంటుంది.
ఏమంటే కారణం లేకుండా ఆయనకు మనసుకు విరుద్ధంగా ఏది తండ్రి దేవుడు చేయడు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అన్నది మన ప్రశ్న కదా. ప్రియ దేవుని పిల్లలారా గమనించాలి. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియనులరా, యేసు ప్రభువుల వారు కూడా యెరూషలేము నుండి అదే ఆ యొక్క యూదయ గలిలయ నుండి యెరూషలేముకి వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను యెరూషలేముకి వెళుతున్నాను, అక్కడ పాపుల చేతికి అప్పగించబడతాను, వారు చంపుతాడు, సిలువేసి చంపుతాడు, సమాధి చేయబడుతూ మూడు తిరిగి లేస్తానని ఆయన మరణించడానికే వచ్చినట్టుగా స్పష్టంగా ఆయన అనేక పర్యాలు చెప్పాడు. మరి ఇప్పుడు ప్రార్థిస్తున్నది ఒకవేళ అనుకుంటే ఆ గెత్సేమనే తోటలో నన్ను మరణంలో తప్పించు అనే ప్రార్థన కాదు అంటానికి మాట మనకు సరిపోతుంది. ఏమండి, ఆయన మరణించడానికి వచ్చినప్పుడు మరలా మరణించకుండా ఈ మరణం తప్పించు అని చేసాడంటంలో అది కరెక్ట్ కాదు. ఏమండి, ఆ ప్రార్థన చేసి ఉండరు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఏంటంటే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ గిన్నె నా దగ్గర ఉంది కదా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. అంటే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనే మాట అది ప్రవచనాత్మకమైనది. ఇదే మాటని ఇక్కడే కరెక్ట్గా చాలా పర్యం మనము రాంగ్ స్టాప్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి చూడండి, ఇదే మాటను కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 22వ కీర్తనలో ఏం చెప్తుంది, ఒక మాట చదువు చూడండి. ఇక్కడ నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు గారు. క్రీస్తు ప్రభుని సంబోధిస్తూ తన జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు బట్టి అన్ని కూడా అలుముకుంటూ చుట్టుకున్నప్పుడు ఇట్టి పరిస్థితుల్లో దేవా నన్ను ఎందుకు విడనాడేసి, వీళ్ళందరూ నన్ను హింసిస్తున్నారే, ఇంత భయంకరంగా ఉండే పరిస్థితి, నన్ను ఎందుకు విడనాడితివి, నువ్వేళైనా రక్షింపుకున్నావు అని ప్రశ్నించినట్లుగా మనకు కనబడుతుంది. ఇదే మాట యేసు ప్రభువు వారు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన చుట్టుకొని మరణ బంధకాలు చుట్టుకొని ఉన్నాయి. ఇక మరి కొన్ని గంటల్లో శిలువ మరణానికి వెళ్ళిపోతారు ఆయన. ఏమండి, ఆ వెళ్తాడని సంగతి తెలుసు, చనిపోతాడని సంగతి తెలుసు, శిష్యుల స్థితిగతులు అన్ని కూడా యేసు ప్రభువుకు తెలుసు. పారిపోతారని, బొంకుతారని, పట్టిస్తారని అన్ని తెలుసు. మరణించడానికే వెళ్తున్నాడు. ఈ మరణ కూడా నిరసించి తండ్రి అని దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాను, సర్వమానవాళి రక్షణార్థమై, ఇవన్నీ తెలుసు. సో తెలిసిన చివరిలో యేసు ప్రభువు ప్రార్థిస్తున్నది నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటున్నాడు. ఈ ప్రవచనం నెరవేర్చబడాలి కదా. నా దేవా నన్ను చేయి వెన్నాడితివి లేకపోతే విడిచితివి అనే మాట చెప్పాలి కదా. ఆ మాటే పలుకుతున్నారు. ఆ మాట చెప్తున్నారు. దీంట్లో ఇంకా తేడా ఉంది. ఎందుకు ఆ మాట చెప్పాలి? ప్రవచనం నెరవేర్చబడాలి కదా. ఆ ప్రవచనాన్ని ఆయన చెప్పిన యేసు ప్రభు గురించి చెప్పండి ప్రవచనం ఇది దావీదు గారు. ఏమండి, సో ఆ మాట కూడా అనటానికి కారణం ఏంటంటే ఈ దావీదు గారు ఎక్కడైనా అక్కడ క్రీస్తు ప్రభుని శరీరం ఉండదు కనుక, శరీరంతో ఉన్నప్పుడు మనిషి సహజంగా అలా చేయటం కామన్. ఏమండి, శరీరం ఉన్నది కనుక ఆయన అడగటం తప్పే ఉంది. నాకు కష్టం తప్పించు అని అడగటం తప్పే ఉంది. ఇదిగో ఇలా ప్రార్థిస్తే అడుగుతాడు అని లేఖనం చాలా సెలవిస్తుంది కదా. విడనాడేసిన తర్వాత చెప్పబడుతున్న మాట విడనాడితివి, నీవేళ నన్ను విడనాడితివి అంటే ఎందుకు విడనాడుతున్నావు అని అనట్లా, విడనాడితివి, విడిచిపెట్టేసావు, వదిలేసావు అని స్పష్టంగా చెప్పబడుతుంది. నా దేవ నన్ను ఎందుకు చెయ్యో విడిచితివి అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు చేయి విడిచిపెట్టడం ఆయనకి అర్థమైపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆ కొద్ది సమయం తండ్రితో ఉన్నటువంటి బంధుత్వాన్ని విడిచిపెట్టలేక, తండ్రి మీరు నేను ఏకమై ఉన్నాం. ఏమండి, మనిద్దరం నన్ను చూస్తే నేను చూసినట్టుగా ఏకమై ఉన్నాం. ఇప్పుడు ఎందుకు నన్ను విడనాడితివి? ఇంతవరకు కూడా మీరు చెప్పినటువంటిది తూచా మీ ఇష్టాన్ని మీ చిత్తాన్ని అంతా వచ్చాను కదా. ఇప్పుడు కూడా శిలువలు కూడా నీ మీకు ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చేస్తాను కదా. ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు? విడిచిపెట్టొద్దని అడిగాను కదా, ఎందుకు నన్ను విడిచిపెట్టేస్తున్నావు అంటే అడుగుతూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన యొక్క పరమార్థం ఏంటంటే, ఎందుకు అంతగా చెప్పినా అంతగా ప్రాధాయపడి మరి యేసు ప్రభు తండ్రికి మొరపెట్టినా ఎందుకు వినలేదంటే, ఆయన విడనాడబడతాడు అని లేఖనం చెప్పింది కనుక, అందుకే తండ్రిని దేవుడు చేయిని విడిచిపెట్టాడు. ప్రవచనం నెరవేర్చబడాలి కదా. ఈ విషయం యేసు ప్రభువులో తెలుసా విడనాడతాడని? తెలుసు. అయినా శరీరంతో ఉన్నాడు కనుక తప్పనిసరిగా అడుగుతున్నాడు, నన్ను విడిపించు అని, నన్ను ఎందుకు విన్నాడు అని అడుగుతున్నాడు. సో ఈ మాటను బట్టి మనం గమనిస్తే ప్రేమ దేవుని పిల్లలరా, మరొక మాటగా చెప్తే, ఇంకో రకంగా చెప్తే, యేసు ప్రభు గురించి శిలువ మరణం పొందుతాడని, గాయాలు కలుగుతాయని,
మరి యెషయా గ్రంథం 53లో యేసు ప్రభు మరణాన్ని గురించి అంతా కూడా వివరించాడు కదా. అప్పుడేం మాట్లాడలేదు, మరణానికి వెళ్తుంటే అప్పుడేం మాట్లాడలేదు కదా. ఇక్కడే ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, తప్పనిసరిగా శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి అడుగుతాడండి. ఎలా చెప్పగలవండి అంటే, చిన్న ఉదాహరణ బైబిల్ నుండే. మోషే గారు ఎప్పుడు ఏది అడిగినా సరే తండ్రి దేవుడు లేదు అనలేదు. అన్నీ కూడా మోషే గారికి అనుగ్రహించాడు. ఇశ్రాయేల్కి ఆయన అడిగిందల్లా ఇచ్చాడు. ఏమండి, చివరికి ఆయనలో ఒక ఇదవటం కారణంగా నువ్వు కానాని వెళ్ళటానికి అవకాశం లేదు అంటాడు. నిన్ను వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దంటే మరి వెళ్ళొద్దన్న మాట కన్ఫర్మ్ అయిపోయింది కదా. 2 పర్యాలు ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకున్న ద్వితీయోపదేశకాండంలో, దేవా ఇదిగో నేను దగ్గరకు వచ్చిన మీద కానాను ఒకసారి చూస్తానే, నన్ను పంపివా అంటాడు. వద్దు నేను ముందు చెప్పానని కానానికి వివతల భాగాన్ని మోషే గారిని మరణింప చేసినట్లుగా, కానానులకు వెళ్ళనివ్వకుండా చేసినట్లుగా ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. అప్పుడు మోషే గారు అడగటం తప్ప, వెళ్ళవని చెప్పినప్పుడు అడగటం తప్ప, శరీరం ఉన్నా కనుక తప్పనిసరిగా అడుగుతాం. ఈ ప్రవచనం నెరవేర్చమని శరీరం ఎందుకు విడిచిపెట్టేశాడు. చెయ్యి విడిచిపెట్టకపోతే మరొక రకంగా చెప్తే యేసు ప్రభులు మరణించరు. చెయ్యి విడిచిపెట్టబట్టి యేసు మరణించారు. చెయ్యి విడిచిపెట్టకపోతే యేసు ప్రభులు మరణించరు. సో చెయ్యి విడిచిపెట్టకపోతే యేసు ప్రభు మరణించరు గనుక ఒకటి. రెండో భాగం చూస్తే నేను మరణిస్తాను అని వచ్చాను కనుక యేసు ప్రభు ఆ యొక్క తను చెప్పుకున్నట్టు వాగ్దాన్ని కూడా తను కూడా నెరవేర్చలేని స్థితిలోకి యేసు ప్రభులు వచ్చేస్తారు. ఇప్పుడు మరణించాలి అన్నా ఏమండి, ఆయనకి ఆయన అనుకున్న ప్రభు నెరవేర్చబడాలి అన్నా, ఆ తండ్రి సంకల్పం నెరవేర్చబడాలి అన్నా, ఈ ప్రవచనం నెరవేర్చబడాలి అన్నా, తండ్రిని దేవుడు కుమారుడు క్రీస్తు ప్రభు చేయిని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభు చనిపోతారు. అప్పుడు మాత్రమే శిలువ మరణానికి ఆయన మరణింప చేయటానికి మిగతా వాళ్ళందరూ సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. సో దీన్ని బట్టి ఇంకో మాటగా చూస్తే జన్మ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒక వ్యక్తి మరణించాలని చనిపోవాలి ఎవరి చేతులు? తండ్రి దేవుని చేతులు. అంతే. ఆయన ఎస్ అంటేనే కదా, కాదు అంటే చేసేది లేదు కదా. కనుక ఇందు నిమిత్తమై ఈ విధంగా ఆయన మరణిస్తానని ఆయన గణపరచడానికి, ఆయన చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ఆయన చేయి విడిచిపెట్టాలి. ప్రవచన నెరవేర్పు చేయి విడిచిపెట్టాలి. మానవుల రక్షణార్థమై తండ్రి తీసుకున్న నిర్ణయంలో సంకల్పం భాగంగా ఆయన విడిచిపెట్టిన శిలువలో ఆయన మరణింప చేయాలి కనుక అందుకే చెవి విడిచిపెట్టాడు. ఇందు నిమిత్తమై శరీరం నుండి యేసుప్రభు ప్రార్థించారు కనుక ఆయన మొరను ఆలకించలేదు. సో మొరను ఆలకించలేదు కదా అనుకుని ఆయనకి ఇంకేమైనా విరోధము శత్రుత్వం ఉందా అంటే ఏది లేదు. యేసుప్రభు ఇప్పుడు అంతా కూడా దేవుని చిత్త ప్రకారం సమస్తం చేసుకొచ్చాడు. ఇది లేదు ఆయన చేతులు అంత ఒక మచ్చలేని విధానంలో చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఎందుకు వినలేదు అని అంటే ఆయన చిత్త నెరవేర్చలో భాగంగా ఆ మాట వినలేదు అంతే. అలా తీసుకున్నాను. కానీ ఇంకేదో ఎంతో దూరం వెళ్ళిపోయి రకరకాలుగా ఆలోచించిన అవసరం లేదేమోనని దేవుని లేఖను బట్టి అయితే నేను వివరిస్తున్నా. కానీ ఈ ఇందు నిమిత్తమై ఆయన మాట వినలేదు కదా అనుకొని, మరి ఎందుకు వినలేదు అనుకుని క్రీస్తు ప్రభువులో ఏమన్నా రివర్స్గా మాట్లాడారా అంటే లేదు. నన్ను ఎందుకు విన్నాడు అని అడిగినప్పుడు నీ చిత్తమే కానిమ్ము, నీ ఇష్టమే జరుగునుగాక నేను అడిగాను, మీరు కాదనలేదు కనుక అది మీకు ఇష్టమైనది కనుక నేను ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యం చేస్తాను కనుక మీ చిత్తమే జరిగిస్తాను తండ్రి అని విధేయుడే తల ఉంచుకుని శిలువ మరణానికి యేసుప్రభువు వెళ్ళి మనందరి రక్షణార్థమై తండ్రి సంకల్ప నెరవేర్పులో భాగంగా ఆయన మాట నెరవేర్చడంలో మరి భాగంగా ఆయన కలవరిశిలు మనందరి రక్షణ విమోచనార్థమై కలవరిశిల్లో మరణించినట్లుగా మనందరికి తెలుసు. కనుక ప్రియ దేవుని ఈ మాటను బట్టి మనం ఆలోచన చూస్తుంది ఏంటంటే, ఇంకేదో ఆయన మాట వినలేదు లేకపోతే ఎందుకు అలా చేశాడు అని కంగారు పడవసరం. కనుక ఎందుకు ఆయన మోకరించి సాగిలపడి నేల మీద పడి ప్రార్థించాడు అంత దుఃఖం అంటే ఒక్కటే ఒక్క మాట మనం గ్రహించాలి. ఆయన శరీరంతో ఉన్నాడు కనుక ఆ తండ్రితో ఎడబాటును తట్టుకోలేక అడిగాడు, ప్రార్థించాడు. వద్దు నానా, నేను విని నేను రక్షించుకోలేనని కాదు, నేను అలా చేసినా నువ్వు చనిపోవు కదా, నా సంకల్పం నెరవేర్చబడదు. ఒకవేళ ఇంకో మాటగా చూస్తే నేను విడిచిపెట్టకుండానే నేను చేయి విడిచిపెట్టలేదు అనుకో, నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదిగో వాళ్ళ తండ్రి చేయి విడిచిపెట్టలేదు కనుక యేసు అన్ని భరించేసాడండి, అసలు ఆయన చేయి విడిచిపెట్టేటువంటి భరిస్తాడా అన్నట్టు నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంత దూరం చక్కగా నడిచి వచ్చావు కనుక ఈ ఒక్కడు కూడా అన్ని జయించే కనుక ఇది కూడా జయించడానికి తన దూతను పంపించి కూడా ఆ నా గెచ్చమీద తోటలో బలపరిచినట్లు కూడా మనకు కనపడుతుంది. కనుక ఈ మాటను బట్టి ప్రియ సోదరుడా సహోదరి, మీరు నేను మనం కూడా ఆయన సంకల్పంలో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాలలో ఏమండి మన ప్రార్థన కూడా కొన్ని వినడో కంగారు పడిపోవద్దు. దాని వెనకాల ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి మనం ఆలోచించాలి. వినలేదు కదా అని టెంప్ట్ అయిపోకూడదు. నీ చిత్తమే తండ్రి వినందుకు నీ చిత్తమని యేసు ప్రభులాగా మనం ఉండాలి.
సో యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన ఆ చేసే విషయాలు అన్నిటిలో మనకు మాదిరి, ఆదర్శవంతం అన్నీ కూడా యేసు ప్రభు జీవితము సర్వమానవాళికి మాదిరికరమైన సంగతి మనకు తెలుసు కదా. ఆయన అందుకే ప్రార్థన లేదు మాదిరికరంగా ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన వినకపోయినా ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆ శిలువలో మన కొరకు మరణించాడు. మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన జీవనం మనకిచ్చి మరణం ఆయన తీసుకొని మనల్ని విమోచించాడు. ఆ తండ్రి సంకల్ప నెరవేర్పు. ఇలా తీసుకుని దేవుని బిడ్డలారా, మీరు నేను మనం కూడా ఈ మాటను బట్టి ఈ యొక్క విధానాన్ని బట్టి ఆయన వినలేదు అంటే వినకపోవటానికి కారణం ఇదే. మీరు నేను కొన్ని విషయాలు వినకపోవటానికి కారణం, మీరు నేను చేసిన ప్రజలు కొన్ని వినపోవటం కారణం. మనకైతే స్పెసిఫిక్ కారణం ఉంటుంది, మనలో పాపం ఉంటుంది చాలా పర్యాలు. అప్పుడు ప్రార్థన వినడం ఏమండి. ఒకవేళ నువ్వు నీతికి యథార్థత గుండి ప్రార్థన చేసిన కొన్ని పర్యాలు ప్రార్థన ఆలకించడం. అప్పుడు నీకు పరీక్ష ఉంటుంది, చివరి పరీక్ష ఉంటుంది. భరిస్తావో ఆ చివరి దశలో టెంప్ట్ అయిపోయి ఇన్ని మంచి పనులు చేసుకొస్తే ఇప్పుడు వదిలేస్తావా అని మరో రకం దేవుని యొక్క క్రమాన్ని తప్పుతావో అనేది పరీక్షగాను మనం గ్రహించుకున్నది. అంతే తప్ప వాగ్దానం చేసి నమ్మదగిన వాడు ప్రార్థన ఆలకిస్తానని ప్రార్థన ఆలకించుకొని ఉండడు. ఆలకించకపోవటానికి కారణాలు చెప్పాడు, ఆలకిస్తాను అని కారణాలు చెప్పాడు. ఆలకించకపోవటానికి నా ఇష్టం నెరవేర్చుకోవటంలో నీ మేలు కొరకే తప్ప నీ కీడుకు కాదనే సంగతిని గ్రహించమని యేసు ప్రభు ద్వారా మనకి బోధిస్తుంది లేఖనము. ఈ మాటను బట్టి యేసు విడిచిపెట్టేసిన తర్వాత, నేను విడిచిపెట్టేసాను కానీ తండ్రి దేవుడు యేసు ప్రభు వదిలేసాడంటే వదలలే. మరి కొన్ని గంటల్లోనే మరలా తిరిగి ఆ చివరి భాగంలో మాట్లాడుతున్న శిలువపైన తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను రిసీవ్ చేసుకున్నారు. ఏమండి, అలా ఆయన చిత్తం నెరవేర్చే కారణంగా తదుపరి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంటే అన్ని నామముల కంటే పైనామంగా ఆయన కనపరచబడ్డాడు. ఈ లోకాన్ని జయించాడు. ఆ ఒప్పు పట్టి ఆ మాట విధేర్చుకుంట కారణంగా ఏమంటే సాతాను జయించాడు, మరణాన్ని జయించాడు. ఎన్నో విషయాలు మరి ఆయన ఖాతాలో వేసుకున్నట్లుగా, ఎన్నో విషయాలు ఆయనను వరించినట్లుగా, ఆ అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించి చూపించినట్లుగా యేసు ప్రభువు మన మధ్యన కనబడుతున్నారు. ఇలాగే తీసుకున్నారు. రాలేదు, నా ప్రార్థన వింటలేదు, చేయట్లేదు అని కృంగిపోకండి, కంగారు పడిపోకండి. ప్రార్థన వింటాడు, తప్పనిసరిగా వింటాడు. కానీ వినేటటువంటి విధానంలో ఆయన చెప్పిన క్రమాన్ని పాటిస్తూ చేస్తే విత్ ఇన్ సెకండ్లో నీ ప్రార్థన పరిష్కారం దొరుకుతుంది, ఆన్సర్ అవుతుంది అనే సంగతిని మనం గమనించాలి. కనుక ఈ మాటను బట్టి మరొకసారి చెప్తున్నాను, ఆయన అంత విధానంగా అంత వేదన పడి చేసిన ఆలకించకపోవట కారణము మీరు నేను రక్షణ పొందాలని, మీరు నేను మరి విమోచింపబడాలనే తప్ప ఆయన మాట వినకుండా తండ్రి ఉండడనే సంగతిని కూడా గ్రహించాలి. మన కొరకే ఆయన అన్ని చేసిన, ఎంత బాధపడినా, ఎన్ని విషయాలు అనిపించుకుంటూ వచ్చిన క్రీస్తు ప్రభు అన్నీ మన కొరకే చేశాడు. ఆయన గురించి తన గురించి తను ఏది కూడా చేసుకోలేదు, ఏది కూడా చేసుకోలేదు. ఆఖరి పుట్టిన కాడ నుండి కలవరిలో ఆఖరి రక్తపు బొట్టు కార్చేంత వరకు సర్వ మానవాళిని విమోచనార్థమై చేశాడు. ఆ విమోచనలో భాగాన్ని ఆయన అడిగాడు. అడిగితే నాన్న కాదు అన్నాడు తండ్రి. ఓకే తండ్రి, నీ చిత్త ప్రకారమే కానీ అందరి విమోచనార్థమై ఇది కూడా చివరి విషయం కూడా భరిస్తాను అని తండ్రి చిత్తాన్ని విధేయత చూపాడు ఆ గొప్ప కుమారుడుగా. అలా విధేయత చూపినందుకు గాను శిలువ మరణం లేపి గొప్పగా అన్ని నామములకు పైనామముగా ఆ తండ్రి తన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకొని మరలా ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఏమంటే ఎవరికి తెలియదు. ఆ వచ్చి ఇక్కడ విమోచపడిన వారు అందరి కొరకు మరలా వస్తున్నాడు కనుక ఆయన ఉన్న స్థలం కూర్చోబెట్టడానికి సిద్ధపడేటట్టు ఉందాం తప్ప మన నా ప్రార్థన లేదని కృంగిపోవద్దు. వింటాడు. ఏదైనా ఉందో మనం చూసుకున్నాం. లేట్ అయినా ప్రార్థన ఒక్కొక్కసారి వెనకపోయినట్లు నీకు అనిపించినా కొద్దిగా సమన్వయం పాటించి ఆయన వైపు చూడు. నిందాపూర్వకంగా ఆయన మీద నిందలేకు. ఎప్పుడు నాలుబట్టి చేస్తున్నారు వింటలేదు అన్నట్టుగా మాట్లాడుకో. ఏమో ఆ మాటను బట్టి మన తప్పు మనలో కనపడిపోతుంది. ఏమండి అంటే ఎప్పుడు నుండో చేస్తున్నా వింటలేదు అని అంటే వినట్టుగా ఆయన మార్చేసుకుంటున్నట్టుగా అర్థమైపోతుందిగా. చూసుకోవాలి ఆయన ప్రార్థన చేతి వింటలేదు అంటున్నట్టుగా ఆయన నామను అవమానపరిచినట్టు అవుతుంది. అలా కాదు, కొద్దిగా ఒప్పు పడదాం. ఏమో సరి చేసుకుందాం. ఎందుకు చేస్తున్నాడు? నా మేలు కొరకే చేస్తున్నాడు. ఆయన ఆగుతుంది. సమస్తం సమకూర్చి మేలు కొరకే చేస్తాడు. నీ కుమారుడు బ్లేడ్ ఎడితే ఇచ్చేత వెంటనే వాడికి క్షమ కొరకు ఇవ్వట్లేదు, అంతవరకే. అలాగే అనుకుని లేట్ అయిన కొద్ది ధైర్యంతో ఆయన వైపు చూద్దాం. విశ్వాసం నుండి సడలిపోకుండా, నమ్మకత్వం తప్పిపోకుండా, ప్రార్థన జీవితం కృంగిపోకుండా ఆయన చిత్తాన్ని ప్రార్థిస్తూ ఈ రోజు కొత్త రేపైన ఇస్తాడు నమ్మదగిన వాడైనా అంటూ ముందు సాగిపోయి ఆత్మ తోడ్పాటు మరి దేవుడు మనకు అందరికీ కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో గ్రహించడానికి మీ ఆత్మ తోడ్పాటు సమస్తంలో మీరు మాకు తోడు ఉండండి.
నిజమే తండ్రి, మీకు క్రీస్తు ప్రభు ఎన్నో ప్రార్థనలు మీరు ఆలకించారు. చివరి ప్రార్థన ఆలకించకపోవటానికి కేవలం మా క్షేమం కొరకు, మమ్మల్ని రక్షణార్థమై మీ చిత్తానుసార ప్రవచన నెరవేర్పులు జరిగించారని గుర్తెరగటానికి కొద్ది మాటలైతే జ్ఞాపకం చేసుకుని ఈ ప్రకారం గ్రహించి మా ప్రార్థనలు కూడా కొన్ని లేట్ అవుతున్నదంటే నాయన మా మేలు కొరకే, మా క్షేమం కొరకే మమ్మల్ని హెచ్చించడానికి గ్రహించే కృపనిమ్మని విని బిడ్డలందరూ దైవించమని రేపటి కాలంలో మీకు కలుసుకోవటం మీకు అంగీకరిస్తూ తండ్రి మీ ఆత్మ తోడ్పాటును ప్రసాదించమని కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.